ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వారసత్వాల పోరు జోరుగా నడుస్తోంది. ప్రజల కోసం, ఉద్యమాల కోసం పెట్టిన ప్రాంతీయ పార్టీల్లో హెరిడిటరీ పాలిటిక్స్ మొదలయ్యాయి. మొదటి నుంచి చాప కింద నీరులా చేరిన వారసత్వపు గొడవలు ఇప్పుడు ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశంలో నారా వర్సెస్ నందమూరిల ఎన్ ఫ్యాక్టర్ ఇల్లు పీకి పందిరేసే స్థాయికి చేరుకుంటున్నట్లు వరుస వార్తలు. ఒకవైపు ఉద్యమ పార్టీగా రేపో మాపో దశాబ్ది ఉత్సవాల కోసం ఉరకలేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఉరఫ్ టీఆర్ఎస్ లో సైతం అధినాయకుడైన కేసీఆర్ కు మేనల్లుడు వర్సెస్ సన్ల జోరు కనిపిస్తోంది. హెల్ప్ హెల్ప్ అంటూ ఈ నాయకులంతా బయటపడి అరవలేరు. లోపల ఈ వారసత్వపు గ్రూపుల గందరగోళాలను చూసి గతుక్కుమనడమే తప్ప వీరికి వేరే దారే లేదు. ఆస్తులకు వారసత్వాలుంటాయే తప్ప రాజకీయాలకు వారసత్వాలుండవనే ఒక మోరలిస్టిక్ ప్రిన్సిపల్ కు అస్సలు మన దేశంలో ఎప్పుడూ చోటే లేదు. నెహ్రూ కుటుంబంలోకి ఆలవోకగా చొరబడ్డ గాంధీ ట్యాగ్ నేమ్ ఇప్పుడు అక్కడ లైసెన్స్డ్ వెపన్ గా మారి కూర్చుంది. మాకీ రాజకీయాలు వద్దు బాబో అన్న వైట్ ఖద్దర్లు మాత్రం మీరే మాకు దిక్కంటూ దీక్షలు చేసి మరీ తమ తలల మీద సోనియా వంటి వాళ్లను కూర్చోబెట్టుకున్నారు. అన్ ఇన్ఎవిటబుల్ లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్. ఈ విషయంలో ఇక రేపటి ముగింపు రాహుల్తోనే అన్నది కాంగ్రెస్ లో అందరూ కన్విన్సింగ్ గా చెప్పుకునే మాటలు. 2014లో ప్రధాని పీఠం మీద ఈ కుర్రగాంధీ కూర్చుంటారంటే మనం ఎందుకు ఆశ్చర్యపోవాలి? వాళ్ల పార్టీ వాళ్ళ ఇష్టం. కాబోయే దేశ్కి నేతాకు వైట్ ఖద్దర్దారులు ఎత్తెత్తి పీటలు వేస్తుంటే నిన్న మొన్నటి దాకా సోనియా అధికార పగ్గాలు చేపట్టడాన్ని అడ్డంగా వ్యతిరేకించిన పవార్, మమతా వంటి వాళ్లు ఏం చెప్తారు? అసలు వాళ్లు పుట్టిందే, వేరు పార్టీలు పెట్టుకుందే సోనియాను వ్యతిరేకిస్తూ, ఆ తర్వాత గత్యంతరం లేక తమ రాజకీయ పడవల్ని ఒడ్డుకు చేర్చుకోవడానికి మళ్లీ ఆ కాంగ్రెసే దిక్కయింది వాళ్ళకి. చివరకు వీళ్లంతా క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కించుకుని అదే సోనియాతో సెటిల్ అయిపోవడం నడుస్తున్న చరిత్ర పుస్తకంలో కనిపిస్తున్న పేజీ. ఇక తండ్రి చాటు బిడ్డగా బుడిబుడి నడకలు నడుస్తూ నిన్నటి దాకా ఈ ఖద్దరుదారులందరికీ తెగ ముద్దొచ్చేసిన జగన్ బాబు ఇప్పుడు వీర విలన్ గా మారిపోయాడు. తండ్రి అస్తమించిన మరుక్షణమే నాకా కుర్చీ కావాలంటూ మారాన్ చేస్తే అది నీదే, నీకు కాక ఎవరిదంటూ మేడం సోనియాకు సిఫార్సు సంతకాలు పెట్టిన వాళ్లంతా సడన్ గా యూటర్న్ చేసి పారేయటం మన రాష్ట్ర కాంగ్రెస్ వారసత్వపు పొలిటికల్ హిస్టరీలో ఒక చాప్టర్ కాదా? ఎవడి జగన్ సీఎం కుర్చీకి అతని ఏజెంతా గేజెంతా అంటూ పోకిరీ సినిమా డైలాగులు కొట్టడం కనిపించింది. కొండంత ఎత్తు ఎదిగిన వైఎస్ ఆ కొండల నుంచే హెలికాప్టర్లో నుంచి కిందకు పడిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచే మొదలైన కంపు వారసత్వపు రాజకీయానికి అసలు తెరలేపింది ఎవరు? నాకేం తెలీదంటారు జగన్ వర్యులు. ఒట్టు నేను అసలు ఇంత తొందర దేనికి ఆగమన్నానంటారు ఆయన మాజీ అంకుల్ కేవీపీ. నాకే పాపం తెలీదంటారు రఘువీరారెడ్డి అనబడే ముద్దాయి. ఏదైతేనే కాంగ్రెస్ కు ఇంత చేసిన తనకు తన కుటుంబానికి గౌరవాలు దక్కని చోట నేనెందుకు ఉండాలి అనుకుంటూ సపరేట్ స్టవ్ పెట్టి వేరు వంట చేసుకుంటున్న జగన్ బాబు లేదు, నేను కాంగ్రెస్ ఇంటే వంట వార్పు చేసుకుని నా లాస్ట్ లెగ్ వరకు ఇక్కడే ఉండిపోతానంటాడు అతని బాబాయి వివేక. పోతే పోని ఆ ఇంట అలా వారసత్వపు పోరు ఇప్పుడు కడప బజార్లలో పొలిటికల్ క్యాంపెయిన్ల రూపంలో ఊరేగుతోంది. ఇక అసలు విషయానికి వద్దాం. వారసత్వపు పోరుకు తెరలేచిన తెలుగుదేశం, తెరాస పార్టీల ఇళ్ల తలుపులు ఒక్కసారి తట్టి చూసొద్దాం రండి. అన్నగారి కుటుంబం ఆవురావురంటోంది. ఎస్, ఎప్పుడో పోయిందనుకున్న ప్రాభవం మళ్లీ దక్కదనుకున్న పవర్ నందమూరి ఫ్యామిలీలో ఆశలు రేకెత్తిస్తోంది. ఫలితం బావ కళ్లల్లో మెరుపు తగ్గుతోంది. బాబు కళ్ళు రెండూ క్రమంగా మసకబారుతున్నాయి. 9 ఏళ్ల పాటు పవర్ ని, 16 ఏళ్ల పాటు పార్టీని ఫుల్గా ఎంజాయ్ చేసిన చంద్రబాబును బావమరుదులు సీక్రెట్ ప్లాన్లతో కుళ్లబొడుస్తున్నారా అనే అనిపిస్తుంది. తనవాడనుకున్న జూనియర్ కూడా తనకు యాంటీగా స్టేట్మెంట్లు ఇస్తున్నట్లే కనిపిస్తోంది. టీడీపీని ట్రాక్ మార్చేటట్లే ఉంది. ఈ లెక్కన ఆగస్టులో జరిగే మహానాడు నాటికి తెలుగుదేశం గతేంటి? ఇదేంటి, టీడీపీలో వారసత్వ పోరు ఇంత భీకరంగా ఉందా అని ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఎందుకంటే పార్టీ లోపల బయట ఈ నిప్పు రాజుకొని చాలా రోజులే అయింది. మొన్న హరికృష్ణ అన్నా హజారేకు రాసిన 4 పేజీల లెటరు, దానికి నిన్న నందమూరి చిన్నోడిచ్చిన రియాక్షను చంద్రబాబుకు ఆల్రెడీ ఎర్త్ పెట్టేశాయి. ఫ్యూచర్లో పార్టీని ఏలే 3వ తరం నాయకుడు ఎవరన్న క్వశ్చన్ ఇప్పటి నుంచే ఉత్కంఠ కలిగిస్తోంది. నందమూరి కుటుంబం స్కెచ్ రెడీ చేసుకుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా దేశం లీడర్లే ఒప్పేసుకుంటున్నారు. గమనిక,
వీళ్ళింతకు ముందు చెవులు మాత్రమే కొరుక్కునేవాళ్లు. కుంట భూమి లేని వాళ్లు కోట్లు ఎలా గడిస్తున్నారన్న హరికృష్ణ ప్రశ్న అన్నా హజారేకు తగిలిందో లేదో తెలియదు, కానీ ఇక్కడున్న చంద్రబాబుకు ఆయన్ను వెనకేసుకొచ్చే లీడర్లకు గొప్ప కరెంట్ షాకే ఇచ్చింది. ఎవరిని ఉద్దేశించి హరికృష్ణ హజారేకి లేఖ రాశారు? అకస్మాత్తుగా అవినీతి గురించిన ఆందోళన హరికృష్ణకి ఎందుకు మొదలైంది? ఇండైరెక్ట్ గా బాబును అటాక్ చేయడానికే ఈ ఎత్తు వేశారా? దేశం క్యాడర్లో ఎన్నో కొత్త డౌట్లు, అంతటా గందరగోళం, అయోమయం. నందమూరి నారా కుటుంబాలు దగ్గరవుతున్నట్లు కనిపించినప్పుడల్లా తెలుగు తమ్ముళ్లు చాలా ఖుషి అయ్యేవాళ్లు. నార్నే శ్రీనివాసరావు కూతురికి, నందమూరి హరికృష్ణ కొడుక్కి పెళ్లి పెద్దగా మారిన చంద్రబాబు తన స్టీరింగ్ను చూసి తానే మురిసిపోయారు. ఇప్పుడు ఆ పెళ్లి తన సీటుకే ఎసరు పెడుతోందా? ఆల్రెడీ జనంలో క్రేజ్ ఉంది, సినిమాల్లో ఇమేజ్ ఉంది, పాలిటిక్స్లో మాత్రం ఎందుకు తగ్గాలన్న యావే జూనియర్ను ఆలోచింపచేస్తోందా? పార్టీకి ఆశాజ్యోతి జూనియరేనన్న బేస్ కోసం నాన్న హరికృష్ణ కూడా స్పీడుగా చక్రం తిప్పుతున్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబుతో గేమ్స్ ఆడటం హరికృష్ణకు కొత్తేమీ కాదు. బావతో తేడాలొచ్చి అన్న టీడీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న ఫ్లాష్ బ్యాక్ హరికృష్ణకుంది. మనం ఆ మాట మర్చిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పేరుతో కృష్ణా జిల్లాలో ప్యారలల్గా రూట్ వేసుకుంటున్నట్టుంది. దేవినేని ఉమ దీన్ని ముందుగానే పసిగట్టినా పట్టి పట్టనట్లు దూరంగా ఉండిపోయారు. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ క్లబ్ పేరున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఇక్కడే మండింది. ఉమను అదే యాంగిల్లో బాబును వంశీ అటాక్ చేశారు. కృష్ణా తీరంలో మొదలైన ఈ సునామీ బాబు అధ్యక్ష పీఠాన్ని సూటిగా తాగుతోంది. పార్టీలో నందమూరి ఫ్యామిలీకున్న వాల్యూ పడిపోతుందంటూ వంశీ పెడుతున్న గోల ఇక్కడితో ఆగదుగాక ఆగదు. ఈ దుమారం పార్టీ స్టీరింగ్ మారేదాకా కంటిన్యూ అవుతుందంటున్నారు దేశం నేతలు. పార్టీలో తన తర్వాత ఎవరన్న ప్రశ్నను తేలిగ్గా తీసుకున్నందుకే చంద్రబాబు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. నగదు బదిలీ పథకం సృష్టికర్త లోకేష్ అన్న ప్రచారంతో మొదలుపెట్టి టీవీ ఛానల్ పెట్టించడం వరకు బాబుగారు పుత్రరత్నాన్ని బాగానే ఎంకరేజ్ చేశారు. లోకేష్ పూర్తిగా ఎక్స్పోజ్ అయితే తాను ఢిల్లీలో చక్రం తిప్పొచ్చన్నది చంద్రబాబు అసలు వ్యూహమా? అదే అయితే దాన్ని మాత్రం సీరియస్గా వర్కౌట్ చేయడంలో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడింది. తెలంగాణలో అయితే గ్రౌండ్ జీరో సిచ్యువేషన్. చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందన్న ఫీల్ జనంలోనూ వచ్చేసింది. ఇదే సాకుగా బావమరుదులు టేక్ ఓవర్ ప్రాసెస్ మొదలు పెట్టేశారా? హరికృష్ణ, బాలకృష్ణలతో కలిసి వ్యూహాత్మకంగా పాచికలు వేస్తున్నది చిన్నమ్మేనన్నది పార్టీలో ఇంకో గుబులు. చంద్రబాబును నిర్వీర్యం చేయాలన్న సోనియా మాస్టర్ ప్లాన్ను పురంధేశ్వరి అమలు చేస్తోందని బాబు అనుచరుల ఆరోపణ. దీనికంతా చెక్ పెట్టకపోతే బాబు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని కాదు, ఆయన్ను ఎంకరేజ్ చేసే శక్తుల్ని కట్టడి చేయాలన్న స్ట్రాటజీతో చంద్రబాబు ముందుకు వెళ్తారేమో. మొత్తం మీద నందమూరి పార్టీని టేకోవర్ చేసిన 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇలా తెలుగుదేశంలో మళ్లీ ఈ వారసత్వపు పోరు ప్రారంభం కావడం చంద్రబాబుకు వెన్నునొప్పి తెచ్చిపెట్టింది. ఈ వెన్నునొప్పి తాను ఎక్కువ రోజులు కుర్చీలో కూర్చోవడంతో వచ్చిందేనని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ కుర్చీ కోసం గొడవలు. అయితే ఇదంతా హెరిడిటరీ గొడవను హెరిటేజ్ డైరీ లాంటి వాటికే పరిమితం చేస్తే బాగుండేదేమో, కానీ తన కొడుకు లోకేష్ బాబును పార్టీలోకి లాగడం అంటే నా పుట్టలో వేలెడితే నేను కుట్టనా అని హరిబాబు అనుకోడా? ఏమో, ఇదంతా టీకప్లో సైక్లోన్ అని చంద్రబాబు సెట్ చేసి పారైనవచ్చు. కానీ నివురుగప్పిన ఈ నిప్పు ఎప్పుడో ఒకప్పుడు రాజుకోక తప్పదు. ఆల్ ద బెస్ట్. ఇక టీఆర్ఎస్లోనూ హెరిడిటరీ పోరు ప్రత్యక్షంగా మొదలైనట్లే. ఎప్పుడో 2001లో తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో స్టార్ట్ అయిన తెరాస ఇప్పుడు తెర వెనుక కుటుంబ రాజకీయాలతో సరికొత్త పోకడలు పోతోంది. స్వీట్ సన్ కేటీ రామారావు, మేనల్లుడు హరీష్ రావు, కుమార్తె కవిత, ఈ ముగ్గురి ట్రయాంగిల్ మధ్య కేసీఆర్ ఇప్పుడు నలిగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఎటు మొగ్గాలో, ఏ పిల్లి మొగ్గ వేస్తే ఏమవుతుందో బేరీజు వేసుకుంటూనే ఆయన మీటర్ ముళ్ళు చివరకు కేటీఆర్ దగ్గర ఆగింది. గులాబీల గడిలో వారసత్వ పోరు ఇప్పుడు గిరికీలు కొడుతోంది. వీధికెక్కకపోయినా హరీష్, కేటీఆర్ కవితల్లో ఎవరికి వారసత్వం దక్కుతుందో, టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 ఎవరనే $1 మిలియన్ క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి. కేసీఆర్ కుటుంబం తనను మెల్లగా దూరం జరుపుతోందని అనుకుంటున్న హరీష్ జనంలో పట్టు కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఒక్కసారి కేసీఆర్ బ్యాక్డ్రాప్లోకి వెళ్దాం. యుఎస్లో మంచి జాబ్ చేసుకుంటూ హాయిగా ఉన్న తన కొడుకు కేటీఆర్ రాజకీయాల్లోకి రానే రాడని మొదట్లో ప్రకటించిన కేసీఆర్ గళం ఆ తర్వాత మారింది. అంతరంగంలో ఎక్కడో ఉన్న పుత్ర వాత్సల్యం పెళ్ళుబుకిందేమో. తన గళం మార్చుకుని
యుఎస్ నుంచి కేటీఆర్ను రప్పించి రాజకీయ ఆరంగేట్రం చేయించారు. హరీష్కు చెక్ పెట్టేందుకే తన పుత్ర రత్నాన్ని వాడుకుంటున్నారనే మాటలు వినబడ్డాయి. ఇందుకు బోలెడు సందర్భాలున్నాయి. 2009 ఎన్నికలప్పుడు బెంగళూరులో జరిగిన థర్డ్ ఫ్రంట్ సభకు హరీష్ను కాక కేటీఆర్నే కేసీఆర్ వారు పంపారు. ఈ మధ్య శ్రీకృష్ణ కమిటీ ముందుకు అతన్నే ముందు వరుసలో నిలబెట్టారు. హరీష్ మీదున్న వ్యతిరేకత బాహాటంగా బయటపడకపోయినా ఇవన్నీ కేసీఆర్ అంతరంగానికి అద్దం పడుతున్నట్లే కనిపిస్తుంది. ఇక కవిత కూడా హరీష్ కన్నా తనదే పైచేయి కావాలనుకుని పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనదే క్రియాశీలక పాత్ర కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అటు కేటీఆర్ కూడా హరీష్ విషయంలో సోదరి కవితకు వంతపాడుతూ హరీష్ను ఒంటరి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనపడుతుంది. నివురుగప్పిన రిప్పులా 3 గ్రూపులు 6 విభేదాల మధ్య కేసీఆర్ వారసత్వ పోరు ఆసక్తిదాయకంగా కొనసాగుతోంది. ఈ మధ్య సిరిసిల్లలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ వర్కర్లంతా హరీష్ స్పీచ్కు జేజేలు పలికారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఆయన పిలుపు వాళ్లలో ఉత్తేజం నింపింది. ఇక తెలంగాణ ఉద్యమం హరీష్ చేతుల్లోనే ఉందన్న అభిప్రాయం వాళ్లలో వ్యక్తమైంది. ఉద్యమం పేరుతో కేసీఆర్ పార్టీకి ద్రోహం చేశారన్న విమర్శలు వినబడ్డాయి. ఇండియన్ పొలిటికల్ పెనోరమాలో ఈ వారసత్వ రగడలు రచ్చలు ఎన్నోసార్లు కనిపించాయి. ఈ చరిత్రలో సన్ స్ట్రోక్స్తో పదవులు కోల్పోయిన వాళ్ళు, పార్టీ దుకాణాలనే మూసేసిన వాళ్ళు కనిపిస్తారు. ఒక పార్టీ మనుగడ కోసం యాగాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. సొంతింటి వాళ్ళను నియంత్రించుకోవడమో, రెండో శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయడమో, పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరచుకోవడమో ఇవి ఒక పార్టీ ఆరోగ్యంగా ఎదగడానికి పనికొచ్చే కనీసపు సూత్రాలు. దురదృష్టం ఏమిటంటే 30 ఏళ్లు పార్టీ నిర్మాణంలో ఆరితేరిన చంద్రబాబు 10 ఏళ్లు అహర్నిశలు కృషి చేసి ఒక ఉద్యమ పార్టీగా తెరాసను తీర్చిదిద్దిన కేసీఆర్లు సైతం ఈ సొంతింటి చికాకుల్లో మునిగిపోవడం. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్.